స్టార్ట్. నమస్కారం, నేను మీ ఆసంపల్లి శ్రీనివాస్ వాసును మాట్లాడుతున్నాను. మరి ఏదైతే మన మాదిగ మిత్రులున్నారో, మాదిగ సహోదరులు ఉన్నారో, మాదిగ సమాజానికి చెందినటువంటి ఎవరైతే మన మిత్రులున్నారో వాళ్ళ కోసం ఒక వీడియో తీయదలుచుకున్నాం. మరి ఈ రోజు మాదిగలు రాజకీయంగా వెనుకబడతా ఉన్నారు, మాదిగలు సామాజికంగా అనకదొక్కబడతా ఉన్నారు, మాదిగలు వెలివేత గురవుతా ఉన్నారు, మాదిగలు చదువుకు దూరమై ఈరోజు నిరక్షరాస్యులుగా ఉన్నారు, మాదిగలు ఆర్థికంగా బలపడడం లేదు, మాదిగలు జీవన భృతి లేక దేహి అని అడుక్కొని తినేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. మాదిగల్లో చైతన్యం లేక, మాదిగ ఉద్యోగులు మరి వాళ్ళ సహచోదరుల మీద మంచి భావన లేక, ఒకరినొకరు సహకరించుకోని దిశగా మనం మాదిగలు పోతా ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంది? ఎవరైతే ఇదే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సహచర సోదరులు ఎవరైతే ఉన్నారో మన రాజకీయ అవకాశాలన్నింటినీ వాళ్ళు చేజిక్కించుకుంటున్నారు. మనం ఆర్థికంగా మనకు బడ్జెట్ ఏదైతే అలొకేషన్ అయితా ఉన్నదో ఆ బడ్జెట్ ను వాళ్ళు లాక్కొని తిని మరి ధనవంతులుగా మారుతా ఉన్నారు. అదే విధంగా మీరు ఆలోచిస్తే చదువుల్లో వాళ్ళు ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యా సంస్థల్లో, ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళు సీట్లను మరి పొంది మనకన్నా ముందంజలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. మరి అదే కాకుండా ఈ రోజు ఏదైతే ఆర్థిక బడ్జెట్ మనకు శాంక్షన్ అవుతుందో ఆ శాంక్షన్ కూడా మనకు తెలియకుండా దాని లబ్ధిదారులుగా వాళ్ళు ఉండి దాన్ని పొంది వాళ్ళు ధనవంతులుగా మారుతా ఉన్నారు. మరి అదే కాకుండా మనం ఆలోచించినట్లయితే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఉద్యోగులలో కూడా వాళ్ళ తెలివితేటలు ప్రదర్శించుకొని వాళ్ళ తెలివి మెరుపుగా చదువుకొని మరి మనకన్నా ఉన్నత స్థానంలో వెళ్తున్నారు. అదే విధంగా ఆలోచిస్తే ప్రమోషన్ లో కూడా మనకన్నా ఎక్కువగా, మాదిగల కన్నా ఎక్కువ మన సహోదరులు మరి డెవలప్ అవుతా ఉన్నారు. మరి ఇవన్నిటికి కారణం ఏందని మీరు అందరూ ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏంటి కారణం అని ఆలోచించినట్టయితే మరొకసారి మనం పునరాలోచించుకోవాలి. మనం ఐక్యతగా లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. మనం ఒకరొకరు సహకరించుకోకుండా ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. ఒకరొకరు మనం గౌరవించుకోకుండా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఎవరైతే రాజకీయంగా మన వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సహకారంగా నిలిచి, వాళ్ళకు బాసరగా నిలిచి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, వాళ్ళ సలహాలు తీసుకొని రాజకీయంగా ఎదిగేటువంటి స్వభావాన్ని మనం కోల్పోవడమే దీనికి ప్రధానమైన కారణం. మాదిగలు ఎవరికి వారు తెలియవంతులు కానీ చైతన్యవంతులు కాకపోవడం వల్లనే ఈ రోజు మాదిగలు రాజకీయంగా వెనుకబడతాం. మరి ఈ విధంగా రాజకీయంగా వెనుకబడితే మరి ఇంకొక విషయానికి వద్దాం. మరి ఆర్థికంగా ఎందుకు వెనుకబడతా ఉన్నారు? మన ఉత్పత్తి కులం, మన మీద 18 కులాలతో సంబంధం ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి కులం ఏంటంటే ఒక మాదిగ కులం. మరి అయినా కూడా ఉత్పత్తిదారులుగా ఉన్నటువంటి మనం బిజినెస్ దారులుగా లేదా మనం దాన్ని ఎలివేషన్ చేసుకునే స్థితిలో మన ఆలోచన లేక మొండి స్వభావంతో మనం తయారై మనం ఈ రోజు ఆర్థికంగా కూడా వెనుకబడతా ఉన్నాం. ఆలోచనకు పదును పెట్టకుండా ఆలోచించకుండా అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్లనే కదా మనం వెనుకబడుతున్నాం. దీన్ని మనం ఆలోచించాలని తెలియజేస్తున్నాం. ఒకరినొకరు మనం తొక్కడం కాకుండా, ఒకరినొకరు మనం విమర్శించడం కాకుండా, ఒకరినొకరు మనం తులనాడడం కాకుండా ఒకరికొకరం సహకరించుకున్నప్పుడు కదా మనం డెవలప్ అవుతామనే భావన రావడం ఇది నిజం కాదా అని నేను ఆలోచించమని చెప్తా ఉన్నాను. మరి మనం ఒకరినొకరు గౌరవించుకొని మనం ఐక్యతగా ఉంటే మనంత పెద్ద సమాజమే లేదు. ఈ రోజు ఇంత గొప్ప అవకాశం ఉన్నా కూడా మాదిగలం మనం ఎందుకు విచ్చలవిడిగా లేకపోతే విచ్ఛిన్నమై ఒకరికొకరు కలవకుంటూ ఉంటున్నాం? మనం ఒకరొకరు ఎందుకు కలవకుంటూ ఉండాలని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఈ రోజు ఇవన్నిటి మనం పొందాలంటే, మన బీదతత్వాన్ని పొడగొట్టుకోవాలంటే, మన ఉద్యోగాలు సంపాదించాలంటే, మనం రాజకీయంగా బలపడాలంటే మనం ఐక్యతగా ఉండాలనేది ఒకటి నిజం. మన నిజం వైపు మనం ప్రయాణం చేయాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలా, ఒక్కటిగా నిలవాలా. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒకరొకరు సహకారం చేసుకుంటూ ఉండే విధంగా ఉన్నప్పుడే ఈ మాదిగ జాతి అభివృద్ధి చెందుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ చైతన్యాన్ని నింపుకోవాలి. రేపటి కాలంలో మన ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన ఓట్లు 50 నుంచి 60 లక్షలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 70 లక్షల ఓట్లు బలవంతమైన మనం రాజకీయంగా భిక్షాటన చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఒక పార్లమెంట్ సీటు మనకు, ఒక పార్లమెంట్ రిప్రజెంటేటివ్ లేడు మన తరఫున పార్లమెంటులో. ఎమ్మెల్సీగా ఒక అభ్యర్థి లేడు మనోడు. ఈ రోజు ఎమ్మెల్యే స్థానాల్లో అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. రాజకీయంగా సమన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఈరోజు మాదిగ సమాజం కొట్టుమిట్టాడుతున్నది. దీని అందరికీ పరిష్కారం ఒకటే. రానున్న కాలంలో మాదిగల ఓటు మాదిగలకు వేసుకోవాలి, మాదిగలు ఒకరు సహకరించుకోవాలి, మాదిగలు ఒకరు ఉత్తేజపరచాలి, మాదిగలు ఒకరొకరు గొప్పగా పొగుడుకోని ఒకరు అన్నదమ్ముల స్వభావం ఉన్నటువంటి భావనను మనం పెంపొందించుకున్నప్పుడే ఈ మాదిగ జాతి చైతన్యమవుతుంది. ఈ మాదిగ జాతి రాజ్యాధికారం చేపడతాయనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ దిశగానే మనం సాగుతున్నాం. అదే పోరాటం
రేపు రానున్న కాలంలో మాదిగల ఓటు మాదిగలకే.